రేషనల్ నెంబర్స్ క్లాస్ 10. మన ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈస్ ఎ క్లోజర్ అండ్ వాట్ ఈస్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. అవునా? ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్లో క్లోజర్ ప్రాపర్టీ గురించి తెలుసుకున్నాం, కామ్యుటేటివ్ ప్రాపర్టీ గురించి తెలుసుకున్నాం. మరి ఈ క్లాస్లో మనం ఇప్పుడు నేర్చుకునేది అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే వెరీ సింపుల్. ఇక్కడ ఏమైనా 3 నెంబర్స్ని యాడ్ చేస్తాం ఫస్ట్. ఓల్డ్ సపోజ్ 1 + 2 + 3 ఉన్నాం. దీస్ ఆర్ మై ఓల్డ్ నెంబర్స్. కీప్ ఇన్ మైండ్. ఫస్ట్ ఈ 2 యాడ్ చేసి వచ్చిన దానికి థర్డ్ యాడ్ చేస్తే ఏ ఆన్సర్ వస్తుందో అలా కాకుండా ఫస్ట్ వన్ యాజ్ ఇట్ ఈజ్ వదిలేసి సెకండ్ వన్ థర్డ్ వన్ యాడ్ చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుందా లేదా అన్నది చూడాలి ఫస్ట్. అంటే సేమ్ రిజల్ట్ వస్తుంది. అంచేత దీన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాం. సరే, 1 + 2 3 + 3 దట్ ఈస్ ఈక్వల్ టు 6. అలా కాకుండా 1 యాజ్ ఇట్ ఈజ్ వదిలేసే ఈ రెండింటిని యాడ్ చేయి. 1 + 2 + 3 5 అయినా కానీ నాకు 6 వస్తుంది. సేమ్ రిజల్ట్ వస్తే కనుక ఆ ప్రాపర్టీని మనం ఏమంటాం? అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాం. సరే, ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో లాంగ్ డెఫినేషన్ ఇచ్చాడు, మనం చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు ఇక్కడ. ద అసోసియేటివ్ ప్రాపర్టీ స్టేట్ దట్ ఇన్ ఎడిషన్ ఇఫ్ యూ హ్యావ్ టు యాడ్ 3 టర్మ్స్, మనం ఒకవేళ 3 టర్మ్స్ యాడ్ చేయాలనుకుంటే యూ కెన్ యాడ్ ఫస్ట్ 2 టర్మ్స్ ఇందులో. You can add first 2 terms and third term, or you can add second and third term first ఈ రెండింటిని యాడ్ చేసి you can add first 2 terms and third term, or you can add second and third term first and then add the first term. ఈ 2 terms యాడ్ చేసి the result will be the same. The result will be the same. This is called associative property of whole numbers. ఇది అండర్ ఎడిషన్ లో చేశాం కనుక అసోసియేటివ్ ప్రాపర్టీ హోల్స్ అండ్ హోల్ నెంబర్ ఈవెన్ ఇంటీజర్స్ లో కూడా ఓకే అవుతుంది. మరి అండర్ ఎడిషన్ చేశాం కదా, అండర్ మల్టిప్లికేషన్ ట్రై చేద్దాం. ఇవే నెంబర్ తీసుకుంటాం. 1 × 2 × 3 ఫస్ట్ 2 టర్మ్స్ ని మల్టిప్లై చేసి వచ్చిన దాన్ని థర్డ్ టర్మ్ తో మల్టిప్లై చేస్తాను. 2 × 3 ఎందుకని 2 1 = 2 × 3 తో మల్టిప్లై చేస్తే నాకు 6 వచ్చింది. అలా కాకుండా నేనేం చేస్తాను? ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ వదిలేసేసి 2 × 3 అంటే సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ ఫస్ట్ మల్టిప్లై చేసి వచ్చిన దాన్ని మళ్ళీ ఫస్ట్ టర్మ్ తో మల్టిప్లై చేస్తాను. డైరెక్ట్గా 1 × 6 వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు 6. సేమ్ రిజల్ట్ వచ్చింది కనుక హోల్ నెంబర్స్లో అసోసియేటివ్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్. అండర్ మల్టిప్లికేషన్, అండర్ ఎడిషన్ ఇది కూర్చుంది. ఇదే నేను ఏం చేస్తానంటే రేషనల్ నెంబర్స్ని స్టడీ చేస్తాను. ఈ ప్రాపర్టీస్ ఎగ్జిస్ట్ అవుతున్నా లేదా. రేషనల్ నెంబర్స్ ఆర్ ఇన్ ఫ్రాక్షన్స్. అంటే నేను ఏమన్నా 3 ఫ్రాక్షన్స్ తీసుకుంటా. ఏం తీసుకుంటాను? నేను ఏమన్నా 3 ఫ్రాక్షన్స్ తీసుకుంటా. అసోసియేటివ్ ప్రాపర్టీ హోల్డ్ అవుతుందా లేదా రేషనల్ నెంబర్స్ లో చూస్తాం. ఓకే, ఐ విల్ స్టార్ట్ విత్ 3 నెంబర్. 2/3 ఇట్ ఈస్ మై రేషనల్ నెంబర్. నెక్స్ట్ 1/2 ఈజ్ మై రేషనల్ నెంబర్ అండ్ ఐ విల్ టేక్ 7/3. ఓకే, దీస్ ఆర్ మై 3 రేషనల్ నెంబర్స్. I would like to add first 2 fractions and then I will add third fraction. This is also can express. అదే చెప్తున్నా అసోసియేటివ్ ప్రాపర్టీ. అలా కాకుండా నువ్వు 2/3 యాజ్ ఇట్ ఈజ్ వదిలేసేసి లాస్ట్ 2 యాడ్ చేయి. 1/2 + 7/3 ఈ రెండింటిలో యాడ్ చేసి వచ్చిందని దీనికి యాడ్ చేసినా అదే రిజల్ట్ వస్తుంది. అదే అసోసియేటివ్ ప్రాపర్టీ హోల్డ్ అవుతుంది ఇన్ రేషనల్ నెంబర్. సరే, ఇప్పుడు నేను ఏం చేశానంటే దిస్ ఈజ్ మై LHS. కీప్ ఇన్ మైండ్ దిస్ ఈజ్ మై RHS. ఎవ్రీబడి నోస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్.
సో నా LHS తీసుకుంటున్నప్పుడు is equals to 2/3 plus 1/2 plus 7/4. 2 की 3 की LCM అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. 2 3s are 6. 2 की 3 की లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి? 6. 3 ఇందులో ఎన్ని సరిపోతుంది? 2 times. ఓకే. 2 2s are 4. 2 ఇందులో ఎన్ని సరిపోతుంది? 3 times. 3. వెరీ గుడ్. 3 plus 3. 3 1s are 3. This is the way to add two fractions. Plus 7/3. 4 plus 3 how much? 7. Okay. 7/6 plus 7/3. The least multiple of 6 and 3 6. ఎందుకని ఇది దీని మల్టిపుల్. ఓకే 6 రాసేసి చేస్తే ఇక్కడ 7 యాల్టీస్ వస్తుంది. 3 ఇందులో సరిపోతుంది. 2 టైమ్స్ పోతుంది. ఆ 2తో మల్టిప్లై చేస్తాం. 2 7 14. దట్ ఈస్ ఈక్వల్స్ టు 21/6. Am I right? Yes. 6/6. This is my answer. అలా కాకుండా ఈ RHS నేను సింప్లిఫై చేసుకుంటే వెళ్తే 21/6 వస్తుంది. ట్రై చేద్దాం. ఇక్కడే ట్రై చేస్తున్నాం RHS డైరెక్ట్గా. 2/3 యాల్టీస్ రాసుకో. ఈ 2కి 3కి LCM మళ్ళీ 6. దిస్ ఈజ్ వన్ మెథడ్. నీకు తెలియకపోతే మీరు ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నాను అలా వెళ్ళాలనుకుంటే ఏం చేయగల. LCM అనేది 6 కదా, మైండ్లో పెట్టుకోవాలి. ఈ 2 అనేది ఇందులో సరిపోతుంది 3 టైమ్స్. ఆ 3 పైన కింద మల్టిప్లై చేయి. 1 into 3/2 into 3 ప్లస్ ఈ 3 ఇందులో సరిపోతుంది 2 టైమ్స్. అంటే 7 into 2/3 into 2. ఈ రెండింటికి క్యాన్సిల్ అయిపోతే ఇదే, ఈ రెండింటికి క్యాన్సిల్ అయిపోతే ఇదే. సరే ఇప్పుడు 2/3 యాల్టీస్ వదిలేసి 3 1 3/6. 2 7 14/6. మీకు లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్తారు? డినామినేటర్ సేమ్ ఉంటే న్యూమరేటర్లో యాడ్ చేసుకోవచ్చు. సో 2/3 యాల్టీస్ రాసుకో. ప్లస్ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 17. బై డినామినేటర్ సేమ్ యాజ్ ఇస్. మళ్ళీ రెండింటికి LCM ఎంత? 6. ఇది డైరెక్ట్ చెప్పేస్తాను. ఓకే అయినా నాదు 6 మళ్ళీ LCM. సో 6 LCM 3 ఇందులో సరిపోతుంది 2 టైమ్స్. 2 into 2/3 into 2. ఈ రెండు కట్ అయిపోతే మళ్ళీ 2/3. 6 ఇందులో 1 టైం అంటే 17 into 1/6 into 1. నాకు ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు 2 2s are 4/6. 17 1s are 17/6. దట్ ఈస్ ఈక్వల్స్ టు 21/6. ఇక్కడ 21/6 వచ్చింది, ఇక్కడ కూడా 21/6. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఎడిషన్లో ఏమన్నా 3 ఫ్రాక్షన్స్ నువ్వు జంబ్లింగ్ ఆర్డర్లో కూడా యాడ్ చేసినా కానీ we get the same result. Once again I am telling the associative property state that in addition, if you have to add 3 numbers, you can add first 2 numbers and then third. Or you can add second and third term first and then add the first term. సెకండ్ థర్డ్ టర్మ్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ టర్మ్ యాడ్ చేసుకున్నా. ద రిజల్ట్ విల్ బి ద సేమ్. ఇలా ఎగ్జిస్ట్ అవుతే ఆ ప్రాపర్టీని ఏమనొచ్చు మనము? అసోసియేటివ్ ప్రాపర్టీ అనొచ్చు. మరి ఇదే మల్టిప్లైలో ట్రై చేస్తే కూడా సేమ్ వస్తుంది, కానీ డివిజన్లో రాదు, సబ్ట్రాక్షన్లో రాదు. సరే ఏమేమో మనం ఈ రెండే హోల్డ్ అవుతున్నాయి కనుక ఈ రెండింటిని డిస్కస్ చేస్తామంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము? మల్టిప్లైన్లోకి వెళ్తాం. Okay, we'll start. 1/2 is my fraction. It is my rational number into some 2/3 into some 7/3.
ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిన దాన్ని థర్డ్ మల్టిప్లై. అలా కాకుండా 1/2 ఫస్ట్ వదిలేసి యాజ్టీస్గా 2/3 ఇంటూ 7/3. ఈ బ్రాకెట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఈ రెండు సింప్లిఫై చేయమని, ఈ బ్రాకెట్ ఫస్ట్ రెండింటిని సింప్లిఫై చేయమని. అంటే ఏ కామా బి కామా సి ఆర్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్ బిలాంగ్స్ టు క్యూ అయితే a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. ఫస్ట్ రెండింటిని యాడ్ చేసి వచ్చేదాన్ని సి యాడ్ చేసుకో, ఆర్ లాస్ట్ రెండింటిని యాడ్ చేసి ఏ యాడ్ చేసుకో, we get the same result. This is called. సో ఇక్కడ మల్టీప్లైలో కూడా చెప్పొచ్చు, ఇందాక నేను ఎడిషన్లో చెప్పాను. మల్టీప్లైలో చెప్పామనుకో ఏ ఇంటూ బి ఇంటూ సి, ఈ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిందా దాంతో మల్టిప్లై చేసిన, ఏ ఇంటూ బి ఇంటూ సి చేసిన సేమ్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ట్రై చేస్తాం. మల్టిప్లికేషన్ వెరీ సింపుల్. పై రెండింటిని మల్టిప్లై చేయి, 2 1 జార్ 2, 2 3 జార్ 6 ఇంటూ 7/3 రాసేసుకో. ఈజ్ ఈక్వల్స్ టు 1/2 యాజ్ ఈజ్ వదిలేసే 7 3 జార్ 2 సారీ 2 7 జార్ 14 14, 3 3 జార్ 9, 2 7 జార్ 14, 6 3 జార్ 18. ఇక్కడ 14 1 జార్ 14 డివైడెడ్ బై 2 9 జార్ 18. మల్టిప్లికేషన్ చాలా ఈజీ. ఇదే associative property holds on rational numbers. Similarly, you try for subtraction and division. It's not holds in the rational numbers. Okay, anyhow. In the next class, we will discuss about role of 0 and role of 1. This is very simple. We can do it. Very simple. But ఏం చెప్తున్నానంటే మనందరికీ కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ క్లారిఫికేషన్ పోనంటే రూల్ ఆఫ్ 1 అండ్ రూల్ ఆఫ్ 2 అని పెట్టారు. వెరీ సింపుల్. ఇది ఒక విధంగా చెప్పాలంటే 0 అనే తీసుకున్నాం. ఫస్ట్ 0 అంటే ఎడిషన్లో చెప్తున్నాం. 2 ఉంది, 0 యాడ్ చేస్తే 2నే వస్తుంది. 3 ఉంది, 3 ప్లస్ 0 చేస్తే 4 ఉంది, 0 యాడ్ చేస్తే 3. ఓకే, ఇక్కడ ఓకే. 3 ప్లస్ 0 3, 4 ప్లస్ 0 4, 5 ప్లస్ 0 5, 100 ప్లస్ 0 100. అంటే 0ని దేనికి యాడ్ చేసినా, ఏ నెంబర్కి యాడ్ చేసినా అదే నెంబర్ నీకు రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని ఇక్కడ ఎడిటివ్ ఐడెంటిటీ అంటున్నారు. సరే, ఇంకోటి కూడా ఉంది. 0 దేనితో మల్టిప్లై చేసిన 2 ఇంటూ 0, 3 ఇంటూ 0 0, 4 ఇంటూ 0 0, 100 ఇంటూ 0 దిస్ ఈస్ ద రూల్ ఆఫ్ 0. చాలా మంది డౌట్ ఉంటుంది, యాడ్ చేసినప్పుడు మల్టిప్లై చేసినప్పుడు 0ని దేనికైనా యాడ్ చేసి అదే నెంబర్ రిఫ్లెక్ట్ అవుతుంది, అదే మల్టిప్లై చేస్తే 0 అయిపోతుంది. సో దిస్ ఈస్ ద రూల్ ఆఫ్ 0. కానీ దీనికి వెరీ వెరీ ఇంపార్టెన్స్ ఉంది. ఫర్ సపోజ్ 2 ఉంది, ఎడిషన్లో మాట్లాడుతున్నాం. 2 ఉంది, దాని ఇన్వర్స్ అంటే -2. ఇది ఎగ్జాక్ట్లీ నంబర్ లైన్ మీద +2 ఉంటే ఇక్కడ -2 ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? 0. అంచేతే 2 ఈజ్ ద 8 ఇన్వర్స్ ఆఫ్ -2 ఆర్ -2 ఈజ్ ద 8 ఇన్వర్స్ ఆఫ్ అండర్ ఎడిషన్. ఇది ఇక్కడ చూడండి, ఎడిట్ ఇన్వర్స్ అంటే ఏంటంటే ఇలా అలాగే వచ్చింది. మళ్ళీ మల్టిప్లైడ్ ఇన్వర్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది కరెక్ట్గా అర్థమైందా? ఫర్ సపోజ్ నా దగ్గర 1/2 ఉంది. వాట్ ఈజ్ ఇట్? ఎడిటివ్ ఇన్వర్స్ అన్నాను అనుకో, ఏంటి ఇట్లా ప్లస్ ఆఫ్ -1/2 యాడ్ చేసినప్పుడు మాత్రమే నీకేమొస్తుంది? 0 వస్తుంది. అంతే కదా. అప్పుడు 1/2కి 0 యాడ్ చేయాలి అనుకో, నీకు 1/2నే వస్తుంది. 3/4కి 0 యాడ్ చేశాను అనుకో, 3/4 వస్తుంది. వెరీ సింపుల్. అలాగే ఎడిటివ్ ఇన్వర్స్ అన్నాం అనుకో, ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ దాని ఎడిటివ్ ఇన్వర్స్తో యాడ్ చేసామనుకో నీకు ఎప్పుడు ఏమొస్తుంది? 0 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు, 1/2 ఉంది,
దీని ఎడిటివ్ ఇన్వర్స్ అడిగాడు అనుకో, ఎడిషన్ చేస్తే వచ్చే ఇన్వర్స్ -1/2 అంటే it gives the 0. Suppose I have 3/2, I need to find additive inverse of it. Additive inverse అంటే ఉన్నదానికే సింబల్ మార్చేసి -3/2. We get 0. Sometimes they will give -7/2. What is it additive inverse? ఇక్కడ మైనస్ ఇచ్చాడు కనుక నువ్వు +7/2 పెట్టుకుంటే చాలు. We get 0. వెరీ సింపుల్. ఎడిటివ్. అలా కాకుండా మల్టిప్లేటివ్ ఇన్వర్స్, మల్టిప్లేషన్ ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ఎడిషన్లో, మళ్ళీ మల్టిప్లేషన్లోకి వెళ్దాం. మల్టిప్లేషన్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది చూద్దాం. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ రెండు రకాలుగా ఉంది. ఎడిటివ్ ఇన్వర్స్ ఉంది, ఇప్పుడు మనం చెప్పుకుని మల్టిప్లేటివ్ ఇన్వర్స్. ఇక్కడ ఇది తెలియాలంటే నీకు రూల్ ఆఫ్ 1 గురించి తెలియాలి. మనం చాలా చెప్తా ఉంటారు. ఇప్పుడు 2 ఉంది అనుకో, 1తో మల్టిప్లై చేస్తే 2, 3ని 1తో మల్టిప్లై చేస్తే 3, 4ని 1తో మల్టిప్లై చేస్తే 4, 100ని 1తో మల్టిప్లై చేస్తే 100. ఇక్కడ ఈ 1 అనేది దీని సేమ్ రిఫ్లెక్ట్ చేస్తుంది కనుక ఇది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని. వాట్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని ఏం చెప్పాలి? 1. ఫర్ సపోజ్ 2/3 ఉంది, ఈ మల్టిప్లై విత్ 1, ఇదే రిఫ్లెక్ట్ అవుద్ది. 2 1 2, 2/3. అలాగే 4/3 ఉంది, 1తో మల్టిప్లై చేశారు. 4/3 అంటే ఏదన్నా ఒక నెంబర్ 1తో మల్టిప్లై చేస్తే అదే రిపీట్ అవుతుంది. ఎక్స్ అనేది ఒక రేషనల్ నెంబర్, 1తో మల్టిప్లై చేస్తే ఎక్స్ వస్తుంది, అది సేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో 1 ఈజ్ ఏ మల్టిప్లేటివ్ ఐడెంటిటీ. ఇప్పుడు చూడు, నేను ఇందాక ఎడిటివ్ ఇన్వర్స్ గురించి మాట్లాడాను, ఇప్పుడు మల్టిప్లేటివ్ ఇన్వర్స్ గురించి మాట్లాడతా చూడు. ఇప్పుడు మల్టిప్లేటివ్ ఐడెంటిటీ వస్తుంది చూడు. మల్టిప్లై చేసాం, మల్టిప్లేటివ్ ఇన్వర్స్. సపోజ్ నా దగ్గర 2/3 ఉంది, ఐ నీడ్ మల్టిప్లేటివ్ ఇన్వర్స్. మల్టిప్లేటివ్ తిరిగి ఈ రెండింటిని మల్టిప్లై చేయి, నీకేమొస్తుంది? 1 వస్తుంది. 3 టైమ్ 3లో 1, 2లో 1 టైం. అలాగే 7/3 ఉంది, దీని మల్టిప్లేటివ్ ఇన్వర్స్. మల్టిప్లై చేసి దీని ఇన్వర్స్ ఏమవుతుంది? 3/7. ఏమొచ్చింది? 7 3 21 7 3 21 1. ఇలా క్యాన్ చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ మల్టిప్లేటివ్ ఇన్వర్స్ అని అడుగుతాడు. మల్టిప్లేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఎలా అడుగుతాడు చూడు, -7/3 అని అడుగుతాడు. దీని మల్టిప్లేటివ్ ఇన్వర్స్ కావాలనుకో, దీన్ని తిరగేయాలి. 3/7. కానీ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ వస్తుంది, చాలా మర్చిపోకూడదు. సపోజ్ -2/3 ఉంది. వాట్ ఈజ్ ఇట్? ఎడిటివ్ ఇన్వర్స్. వాట్ ఈజ్ ఎడిటివ్ ఇన్వర్స్? జస్ట్ 2/3 రాసింది, యాజ్ ఇట్ ఈజ్ రాయాలి, దాని ఉన్న సింబల్ ఇక్కడ ఇన్వర్స్ రాయాలి. కానీ ఇక్కడ అలా జస్ట్ రెసిప్రోగా చేయడమే, వచ్చిందని మల్టిప్లై చేస్తే నీకు 1 వస్తుంది. ఇందులో మైనస్ ప్లస్. ఎడిటివ్ ఇన్వర్స్ అనేది సింబల్స్ మారుతాయి. మల్టిప్లేటివ్ ఇన్వర్స్ లో ఫ్రాక్షన్స్ ఏమవుతాయి? రెసిప్రోకల్స్ అవుతాయి. ఇక్కడ సింబల్స్ చేంజ్ కావు, ఇక్కడ సింబల్స్ చేంజ్ అవుతాయి. సపోజ్ నా దగ్గర -3/2 ఉంది. వాట్ ఈజ్ ఇట్స్ ఎడిటివ్ ఇన్వర్స్? 3/2. వెరీ గుడ్. సో ఇట్ గెట్స్ 0. 0 ఈజ్ ఏ ఎడిటివ్ ఐడెంటిటీ వస్తుంది. అలా కాదు, -3/2. వాట్ ఈజ్ ఇట్? మల్టిప్లేటివ్ ఇన్వర్స్. నువ్వేం చేయగలరు? తిప్పాలి, కానీ సింబల్ కంపల్సరీ రాయాలి. ఎంత వస్తుంది? 1. ఓకే. నెక్స్ట్ క్లాస్లో మనము డిస్ట్రిబ్యూటివ్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. ఓకే.